తనకున్న సమస్తమును త్యాగం చేసి ఈ లోకంలోకి వచ్చినాడు. నశించిన దాన్ని వెనక్కి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చి నశించినది అనగా తండ్రి యొక్క మహిమను, తండ్రి యొక్క ప్రభావమును, శక్తిని అర్థం చేసుకోలేక లోకంలో ఆకర్షణ, లోకమే క్షేమం అనుకుంటూ లోకంలోకి మన పితరుల నుండి మనమును వెళ్ళినాము. కనుక లోకము శాశ్వతమైనది కాదనేది తెలిసింది కూడా మనం లోకాన్ని ప్రేమిస్తూ వచ్చినందువల్ల శత్రువు మనల్ని బంధించినాడు. అనేకమైన శోధనలో, శ్రమల్లో, ఇరుకుల్లో ఉంచినాడు. అయితే దేవుడు మనల్ని ప్రేమించినాడు. మనము ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలని కోరుకున్నాం. కనుకనే మీరు చదువుకున్న ఉత్తర పశ్చిమ భాగంలో అక్కడ దరిద్రులను పెంట కుప్ప మీదండి పైకి లేవనెత్తి ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ కూర్చుండబెట్టాడు. చూడండి, దరిద్రులంటే మనం ఇష్టపడము. మాకు అంత ఉంది, చాలా ఉంది, మేము ఎలా దరిద్రులు అంటాం. శరీరానుసారంగా మనకు ఎన్నున్నను ఇవన్నీ కూడా మన వెంట రావు, మనకు నిజమైన సంతోషాన్ని ఇవ్వు. దేవుడిలో ఉన్న గొప్ప ఆనందమును మనం రుచి చూడవాలంటే ముందు ఆయన మాటలందు విశ్వాసం ఉంచవలేదు. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను కైకొనాలి. మన సరైన మార్గంలో నడుచుట కొరకు దేవుని వాక్యమును ధ్యానం చేయవలను. దేవుని వాక్యం ధ్యానం చేసినప్పుడు ఆ వాక్యము మనల్ని వెలుగులో నడిపిస్తూ ఉంటుంది, చీకటిలో నుండి వెలుగులోకి నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటామో దేవుని జీవము మనలోకి వస్తుంది. లోకాన్ని ప్రేమించినందువల్ల దరిద్రులుగా మనం ఏమన్నా అక్కడ దరిద్రులను, దేవుని మాటలు మన మాటలు కాదు. మనము దరిద్రులమే. దేవుని ఎరుగనక లోకంలోకి వెళ్ళిన ప్రతి మనుషులు లేక లోకంలో ఎంత సంపాదించుకున్నా ఎన్నో దరిద్రమే. కనుకనే ఆయన ఏమంటున్నా అంటే, నేను మిమ్మల్ని మీరు అప్పగించుకుని నా నుండి వెళ్ళినారు, కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను. నేను మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టను. నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఈ లోకంలో నేను మిమ్మల్ని క్షేమంగా ఉంచుతాను. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నా యొద్ద మీరు ఉండులాగున మీకు ఒక్కొక్క పట్టణం సిద్ధపరుస్తున్నాను. నేనున్న స్థలంలో మీరు ఉండాలి. అది నా ఆశీర్వాదం కోసం. అంటే ఆశీర్వాదం నేనున్న స్థలంలో మీరు ఉండాలి. నేనున్న స్థలంలో మీరు ఉండవాలంటే వ్యర్థమైన దాన్ని ప్రేమించి నశించిపోయినారు. కానీ మీరు చేసిన ఆ యొక్క మీ క్రియలను బట్టి ఆ యొక్క పాపములకు జీతము మరణము, మీరు మరణించవస్తున్నారు. ఈ మరణం అనేది ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధము కాదు, ఆత్మ సంబంధం. శరీరానుసారం మనం అందరికి వస్తుంది, నీతిమంతుడికి వస్తుంది, పాపికి వస్తుంది, అందరికీ శరీర మరణం వస్తుంది. కానీ నీతిమంతునికి ఆత్మ మరణం రాదు. ఇది ప్రతి మనిషికి చాలా విలువైనది. ప్రాణము పోయిన ఈ లోకంలో శరీరాన్ని విడిచినా పర్వాలేదు, కానీ ఆత్మ మరణించడానికి దేవుని యొక్క ఉద్దేశం కూడా వారి ప్రాణ విమోచనదనం బహు గొప్పది, తేలిక, అది అన్నిటికీ నట్లు ఉండవలసిందే. ప్రేసలారా, మన ఆత్మ విలువ ఆయనకి తెలుసు. మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అది చాలామంది అర్థం చేసుకోరు. అందరు వెళ్ళిన స్థలానికి వెళ్తాను అనుకుంటారు. అది కాదు. నేను దేవుడు ప్రేమించి నేను దరిద్రులకు వెళ్ళగా ఆయన ప్రేమించి ఆశీర్వాదానికి వారసులు ఉంట కొరకు ఆయనకున్న సమస్తం ఇచ్చి ఈ లోకంలోకి వచ్చి ప్రాణం పెట్టిన కనుక మనము కూడా రక్షింపబడిన మనము ఆయన స్వరూపులకు ఎదగాలి. ఆయన ఎంత ప్రేమించినాడో మనమంతా ప్రేమించాలి. దరిద్రుడైనాడు. దరిద్రుడు అంటే ఏంటి?
ఆత్మ సంతోషం పోతుంది. శరీరాంశంగా ఉండవచ్చు, నీకు కాదన్నా. శరీరాంశంగా సంపాదించుకోవచ్చు, శరీరంలో అన్నీ ఉండవచ్చు. ఇది కాదు. ఎందుకంటే దేవుడు యేసుప్రభువు ఏం చెప్పారంటే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనము? చాలామంది అనుకుంటుంటారు, నాతో మీ అందరికీ ఈ ఎగ్జామ్స్, టీచర్ పోస్టులకు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరి కోసం ప్రార్థన చేశాను. తీరా చూస్తే దానిలోనికి ఎవరు కూడా చాలా వరకు నాకు తెలిసినంతవరకు ఎవరికి జాబ్ రాలా. నేను అనుకుంటున్నాను ఒకవేళ నా బలహీనతేమో అని. కానీ దేవుని చేస్తున్నది కాదు, ఇది ప్రాముఖ్యత కాదు. నేను మిమ్మల్ని పోషించగలను. మీరు నా మాట వినండి. మీరు ఈ లోకంలో దేనికోసం ప్రయాసపడద్దు. నేను సమస్తము కలిగిన వాడను. చూడండి, దేవుడు ఉన్నారు అని విశ్వాసం ఉంచిన మనుషుడు తన ఆత్మ రక్షణ కొరకు ప్రయాసపడతారు, కానీ శరీర పోషణ కొరకు కాదు. ఎందుకంటే శరీరాన్ని పోషించగల శక్తిమంతుడు దేవుడు. ఆయన సమస్తం ఏం కావాలో అవి ఒక శ్రేష్టమైన గోధుమతో పోషిస్తారు. ఎర్ర సముద్రంలో పాయలు చేసిన మహాగణుడైన దేవుడు ఆయన. దేవదూతలు పూజించి మన్నానిచ్చిన వాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కనుక మనం దాని మీద మనసు పెట్టకూడదు. లోకములో దాని కొరకు కాదు. మనం ఎందుకు ప్రేమించినాడు? వినండి, కష్టపడండి, సంపాదించుకోండి అని దేవుడు చెప్పలేదు. ఆయన నోటి నుండి వచ్చిన మాట ఏంటో తెలుస్తున్నా? ఏమన్నాడు ఆయన? నేను మీ కొరకు వీటన్నిటిని సృష్టించాను, మీరు ఏలండి, అనుభవించండి, రాజులుగా ఉండండి. ఆయన ఎంత ప్రేమ అంటే, ఆయన రాజు కనుక తన బిడ్డలు కూడా రాజులుగా ఉండాలి. అయితే శత్రువు పని ఏంటంటే ఈ రాజులను దరిద్రులుగా చేయాలి. కనుక ఏ మనుషుడైతే తండ్రి దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే దేవుని విశ్వాసం ఉంచవచ్చు, కానీ నిజ దేవుడు ఎవరు, జీవం కలిగిన వారు ఎవరు, సృష్టికర్త ఎవరు అని ప్రతి మనుషుడు ఆయన దగ్గర కూర్చొని అడగాలి. నేను నన్ను సృష్టించిన సృష్టికర్తమైన ప్రభువాన్ని నేను ఏమి చేయాలి? నాతో మీరు మాట్లాడండి. ప్రియసోదరులారా, ఆ మెట్టులకు వెళ్ళే ముందు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని శిష్యులు. నీవు మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అది తొలగిపోయిన తప్పిపోయిన కుమారుని అనిపించుకుంటూ యొక్కడను కాను. నన్ను నేను మీకు దూరపరుచుకున్నాను, నన్ను క్షమించు. ఏడ్చాడు. అప్పుడు అతను కుమారుడుగా అంగీకరింపబడినాడు. దరిద్రమైన మనము నిజముగా నేను దేవునితో సంతోషించలేకపోయిన గ్రహింపు కలిగి ఉండాలంటే దేవుని మాట ప్రకారం జీవించాలి. ఆయన చెప్పినారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షవళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించు ప్రతిగా మరి ఎక్కువగా ఫలింపవాలి. ఆయన ఆస్తులవి. దేవునిలో ఉన్న ప్రతి మనుష్యుడు దేవుని మాట విని దేవుని మాట మీద విశ్వాసం ఉంచిన వాడు బహుగా ఫలిస్తాడు.